హాయ్ ఎవ్రీవన్. మీకు తెలుసా మనకి దగ్గరలోనే అతిపెద్ద నరసింహస్వామి టెంపుల్ ఉందని? అది కూడా స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం. మీరందరూ యాదగిరిగుట్ట అని అనుకుంటున్నారు కదా? కాదు, యాదగిరిగుట్టలో కాకుండా మన హైదరాబాద్లో కూడా స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉందని ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఆలయం మనందరికీ బాగా తెలిసిన దిల్సుఖ్ నగర్కి దగ్గరలో చైతన్యపురికి 1.5 కిలోమీటర్ దూరంలో ఫణిగిరి కాలనీలో ఉందని తెలుసా? ఇక్కడ స్వామివారు ఎన్నో సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిశారు. ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది కదా. హనుమాన్ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు మేము ఈవినింగ్ వెళ్ళాము, సో అప్పుడు క్లోజ్ ఉండే. మేము రిటర్న్లో దర్శనం చేసుకున్నాము. హనుమంతుడు కూడా స్వయంభుగా వెలిసారని అక్కడ పూజారి చెప్పారు మాకు. ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో స్వయంభుగా వెలిసిన స్వామివారు కనిపిస్తారు. ఇలా పైకి వెళ్ళగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా, అక్కడే స్వామివారి కళ్యాణం కానీ హోమాలు కానీ జరుగుతాయంట. అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, చూసారు కదా. అక్కడ ధ్వజస్తంభానికి కింద గరుత్మంతుడు గారు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు గుండ్లు ఉన్నాయి కదా, ఆ గుండ్ల మీద ఈ టెంపుల్కి సంబంధించిన శిలాశాసనాలు రాసి ఉన్నాయంట. ఇప్పుడు పెయింట్ వేయడం వల్ల కనిపించడం లేదు యాక్చువల్గా. అక్కడ పెద్ద గుండు కనిపిస్తుంది కదా, ఆ గుండు పైన కూడా శాసనాలు ఉన్నాయంట. ఆ గుండు కిందనే స్వామివారు వెలిసారనమాట. అలా మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకో రూట్ వస్తుంది మనకి, ఇంకో మెట్ల దారి కూడా ఉంటుందన్నమాట. అటు సైడ్ నుంచి 2 సైడ్స్ మెట్లు ఉన్నాయి టెంపుల్కి. ఇక్కడైతే రావి చెట్టుని కూడా చూడొచ్చును. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే గర్భాశయ దోషాలన్నీ పోతాయని చెప్పారు. ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే అది అవుతుందంట. ఇక్కడ నవగ్రహాలను కూడా మనం చూడొచ్చు. ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో గణపతి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ గణేశునికి అభిషేకాలు కూడా జరుగుతాయంట బుధవారం రోజు. ఇక్కడ గణేష్ టెంపుల్కి ఎదురుగా గోశాల గమనించవచ్చును. ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అలా ఈ మెట్ల నుంచి మనం కిందికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో గరుత్మంతుడు కూడా కనిపిస్తాడు. రైట్లో అయితే గోశాల, లెఫ్ట్లో ఇది ఇంకొక వే అనమాట టెంపుల్ పైకి రావడానికి. సో అందుకని లెఫ్ట్ అని చెప్పాను నేను. సో ఇట్లా ఈ టెంపుల్ నుంచి మనం పైకి వెళ్తుంటే లెఫ్ట్లో గరుత్మంతుడు, రైట్లో గోశాల కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారంట, ఇంతకుముందు లేవంట. సో ఇట్లా పైకి వెళ్తే మళ్ళీ టెంపుల్ వస్తుంది. ఇట్లా మనం లోపలికి వెళ్ళగానే లోపల ఎంట్రీ కాగానే ఇక్కడ మనం స్వామిని చూడవచ్చును. రాయి కింద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. ఈ గుండు వెనకాల స్వామి వెలిసారనమాట. ఇది 3వ శతాబ్దంలో రూపొందించారంట ఈ టెంపుల్ని. ఫస్ట్ ఒక పూజారికి కలలో నాగుపాము కనిపించిందంట. అప్పుడు ఆ పూజారి ఇక్కడ అడవిలో అప్పుడు మొత్తం అడవే ఉందంట. సో అక్కడ వెతగ్గా మన స్వామి కనిపించారంట. సో అందుకే స్వామీజీ కూడా ఇట్లా 7 పడగల నాగుపాము కింద స్వామీజీ ఉంటారు.
మనం చూడొచ్చు. శేషనాగు అంటారు కదా, ఇట్లా నాగుపాములాగా 7 పడగలు ఉండి ఆ తర్వాత శంకు చక్రాలతో కూడి పక్కన లక్ష్మీమాత కూడా ఉంటారు, లక్ష్మీదేవి. మనం లక్ష్మీదేవిని కూడా చూడొచ్చును. ఇక్కడ భక్తుల చేత కుంకుమార్చన కూడా చేపిస్తున్నారు పూజారి గారు అందరితో. సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నారు స్వామివారు. ఆ పక్కనే గోదాదేవి ఉన్నారనమాట. అమ్మవారు కూడా స్వయంభుగా వెలిసారంట. ఆ పక్కనే ఇంకా వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి. వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభుగా వెలిసారంట ఇక్కడ కొండల లోపల. మనం చూడవచ్చు, మొత్తం కొండనే ఉంటుంది, కొండ కింద దేవుడు ఉన్నాడు అనమాట. సో అలా మనం ఈ టెంపుల్ నుంచి బయటికి వస్తే ఎదురుగా మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని కూడా మనం చూడవచ్చు అనమాట. ఇవి టైమింగ్స్. నిత్యార్చన 116 రూపాయలకు చేస్తారని అక్కడ అతికించారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ ప్రతి మంగళవారము అండ్ షష్ఠి రోజు ప్రత్యేక అభిషేకాలు అవుతాయంట. ఇది హనుమాన్ టెంపుల్. ముందు వీడియోలో చెప్పాను కదా, అప్పుడు క్లోజ్ ఉండే, ఇప్పుడు ఓపెన్ అయ్యాక మేము మళ్ళీ వచ్చామన్నమాట. హనుమాన్ అట్లా రైట్ సైడ్కి తిరుగుంటే చాలా విశేషం అంట, చాలా అనుకునే జరుగుతాయంట. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న దారి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివాలయం కూడా 200 మీటర్స్లో అలా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే వస్తుంది. మూసీ నది ఒడ్డున ఉంటుంది అన్నమాట, ఉంది. సో మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మొత్తం వెదర్, ఆకాశం అంతా కలర్స్ ఉండే. ఇది శివుడు అనమాట, స్వయంభుగా వెలిసారంట. ఇక్కడ అభిషేకాలు కూడా అవుతాయంట. ఇది క్షేత్రపాలకులు శివాలయానికి. ఇక్కడ పక్కనే మనం హనుమంతుని కూడా చూడొచ్చు. అది హనుమాన్ అన్నమాట. ఇక్కడ ఒక అబ్బాయి మాకు చూపిస్తున్నారు. స్వయంభుగా వెలిసిన శివాలయం అన్నమాట ఇది. ఈ పక్కనే గంగామాత కూడా మనం చూడొచ్చు. గంగమాత కూడా ఉన్నారు, గంగమ్మ తల్లి. అదంతా మనం చూస్తుంది మొత్తం మూసీ నది ఒడ్డున కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.